జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఒక ఆఫీసర్ మీద ఇన్ని కంప్లైంట్సా? నువ్వెంత పోలీసుడు అయితే మాత్రం ప్రతివాడిని ఇష్టం వచ్చినట్టు బాధవేనా? అది కాదు సార్, మాస్టర్ బెత్తం దెబ్బ పడితే గానీ పిల్లలకి పాఠం రాదు. అలాగే లాఠీ దెబ్బ పడితే గానీ లా అండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉండదు. మీరు అలా చూస్తూ ఉండండి సార్. చాలా మంది పెద్ద మనుషుల నిజ రూపాలని ఎవిడెన్స్ తో సహా మీ ముందే ప్రూవ్ చేస్తాను. అంతకంటే ముందు నీ గురించి, నీ ఇంట్లో ఉన్న పిల్లల గురించి పేపర్లో ఎంత అసభ్యంగా రాశారో చూసినావా? అసలు నాకు తెలియగలుగుతాను, ఎక్కడో గూడెంలో ఉండాల్సిన పిల్ల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. తప్పదు సార్. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే నా ఇంట్లో అయినా ఉండాలి, లేదా పోలీస్ స్టేషన్లో అయినా ఉండాలి. మీ స్టూడెంట్ గురించి మీకు తెలియదా సార్? నేను నిన్ను గాని అమ్మాయిని గాని తప్పు పట్టడంలే, కానీ లోకం ఒకటి ఉంది, దాని నోట్లో ఒకటి రామాయణమే రంక్ అయిపోయింది. నువ్వు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి. ఇలా ప్రజల్లో ప్రధానికి చులకనైపోతే నీ మాటకు విలువే ఉంటుంది? పరీక్షలైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని ప్రయోజనంలే. ఈ మాట నేను సీఎం గా, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్పడంలే, ఒక మాస్టర్ గా నా స్టూడెంట్ కి చెప్తున్నాను, ఆలోచించు. మరి ఈ ఇన్స్పెక్టర్ దీన్ని తీసుకొచ్చి సంసారపేటలో పెట్టాడేంటి? ఏముంది, తేరగా వచ్చింది, ఒక నెల వాడుకోవచ్చుగా. అవునులే, వాడు మాత్రం తక్కువ వాడేంటి, పొగరబోతాడు. ఇదిగో మన మగవాళ్ళు వచ్చాక నిలదీసి అడుగుదాం. దాని ఇంటికి వచ్చేవాళ్ళు ఆ తలుపు కొట్టబోయి మన ఇంటి తలుపు కొడతారు. ఏంది, ప్రెస్ దగ్గరకు వచ్చి నానా గొడవ చేసినాడా? సర్లే, వాడి సంగతి నేను కనుక్కుంటా. మాస్టర్, ఏంటిది? పార్వతి ఈ అమ్మాయి సార్. గుడికి తీసుకెళ్లి తాళి కట్టాను. భారీగా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ప్రెస్ వాడిని చెప్పుచ్చు కొట్టాను. చాలా చాలేనా చెప్పొచ్చావు? ఆ పని ఈ రోజే చేయాలా? శుభవాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఏ రోజైతే నా శిష్యుడు అని జనానికి తెలిసిపోయిందో అప్పటి నుంచి నేరుగా నీ మీద వచ్చే కంప్లైంట్స్ అన్ని నాకే వస్తున్నాయి. అలాగే మాస్టర్, ఇంకా మీరేం మాట్లాడకండి. ఈ రోజు ఫుల్ మ్యారేజ్ మూడ్ లో ఉన్నాను. ఏయ్, అక్షంతులు ఆశీర్వదించి అక్షంతులు వేయండి. మీ శిష్యుడు ఎంత రొమాంటిక్ గా మారిపోతారో చూడండి. ఏడ్చాలే మొక్కో. సంతాన ప్రాప్తిరస్తు. చూడండి, మీ విద్యార్థుల డిమాండ్స్ అన్ని విన్నాను, న్యాయమైనవే. కానీ సీఎం గారేమో మొండిగా ఉన్నారయ్యా. నేనేం చెప్పినా వినడం లేదు. నన్నేం చేయమంటారు? అది సరే, మీరు హోమ్ మినిస్టర్ కదండి, ఆ నిర్ణయాలు ఏదో మీరే తీసుకోవచ్చుగా. ఆ మాత్రం చేతకన్నప్పుడు ఆ పదవి ఎందుకో రిజైన్ చేయండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి. సీఎం గారు ఢిల్లీ నుంచి వస్తారు, కావాలంటే వెళ్ళి ఆయన అడగండి. అడ్డమైన వాళ్ళు అడిగినప్పుడల్లా రిజైన్ చేయడానికి కాదు నేను ఇక్కడుంది. చేయకపోతే చేయిస్తాం. మా విద్యార్థులంటే మీ దృష్టిలో అంత తేలిక కనిపిస్తున్నావా? అసలు ఈ విషయాలను మీరు సీఎం గారి దృష్టికి తెస్తున్నారని నమ్మకం ఏంటి? అందుకే మా విద్యార్థుల తరపున ఈ క్షణం నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. మీరు తెలుస్తారో సీఎం గారు తెలుస్తారో ఏదో ఒకటి తెలిపోవాలి. విద్యార్థులు న్యాయమైన కోరికలు, విద్యార్థుల కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. పాయే ఆ కుర్రోళ్ళు కూడా నీ ఇంటికెళ్ళి బీగి పాయే. హాయిగా ఏ కాశీ యాత్రకో పోతే నీ దరిద్రం వదిలిపోద్దు. నేను కాశీకి వెళ్ళడం కాదు, వాళ్ళని పంపిస్తాను వాళ్ళకట్టి. ఏమండి, మీరు ఊరుకోండి, చూస్తారుగా ప్రతి ఒక్కడికి లోకం అయిపోతున్నా. అది కాదండి. చేయండిరా, చేయండి. ఎంతకాలం చేస్తారో చేయండిరా. రాత్రికి రాత్రే మీ గుడారాలని తగలబెట్టించేస్తాను. ఇగ్గో, కాల్చడం గట్లుంచు, పరిశాన్ పడబాకు. నేను చెప్తున్నా ఇను, ఇక సీఎం గారి గవర్నమెంట్ కూలిపోయినట్టే. అసలు నేను అనుకున్నట్టు ఈడు పడిపోవాలి కానీ గవర్నమెంట్ ఎలా పడిపోతాయి? ఆడనే ఉంది స్పాట్. ఏయ్, మీరు పోండి. దానికి నేను ప్లాన్ చేసిన గానీ మీ గవర్నమెంట్ వస్తే నాకు 10 పంచాయతీలు 5 జిల్లా పరిషత్తులు ఇస్తారా? ఓ అన్నో, మా తమ్ముడికి ఎమ్మెల్యే సీటు కూడా 4 మంత్రులను కూడా ఇస్తాను. అసలు నువ్వు ఏరుకున్నాక మిగిలినయే ఈడికిస్తాను. మీరు పొండయ్యా పిచ్చా. అసలు ఆడుగాదు సీఎం, నేను, నువ్వే ఓము. అసలు ఏం చెప్పు.
ముందు సమ్మె స్టార్ట్ గాని చెబుతా. ఓ అలాగా. అవును విజయ్, వాళ్ళ మాటలను బట్టి చూస్తుంటే వాళ్ళంతా కలిసి సీఎం గారి మీద ఏదో గూడు పుఠాణి చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. చూడు విశ్వనాథ్, వాళ్ళ సర్కిల్స్ ని యాక్టివిటీస్ ని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్లాన్స్ ఏమిటో తెలుసుకుని నాకు చెప్పావంటే ఆ రాస్కల్స్ ని ఏరి పారేస్తాను. తప్పకుండా, నేను ఆ పని మీదే ఉన్నాను. ఈ రోజు రాత్రి వాళ్ళంతా హోమ్ మినిస్టర్ ఇంట్లో మీట్ అవుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సంటి ఆ నేల కంట చూస్తాడు కదా. స్టూడెంట్స్ నిరాహార దీక్ష మొదలుపెట్టి 9 రోజులైనది. సీఎం గారు ఎల్లుండి వస్తాడు. తప్పకుండా వాళ్ళకి నచ్చజెప్పి నిరాహార దీక్ష మాన్పిస్తాడు. అతని చేత్తో బత్తాయి రసం దాగిపిస్తారు. అది సీఎం మనిషి చేత తెప్పిస్తారు. గాడ మనిషి మన ప్లాన్ ప్రకారం విషయం కల్పించడం మా తమ్ముడు సంటిగడి పని. అది తాగి స్టూడెంట్స్ సస్తురు. అది సీఎం ఏర్పాటని ఆ మనిషి చేత చెప్పిస్తాం. గవర్నమెంట్ కుప్ప కూలిపోద్ది. సీఎం సెంట్రల్ జైలు పోతాడు. ఇదంతా నేను ఏర్పాటు చేస్తా. కానీ సీఎం వచ్చినప్పటి నుంచి ప్రతి మూమెంటు హోమ్ మినిస్టర్ గారు మీరే చెప్పాలా. ఎవడైనా సరే ఏసై పాయే, ఈ ప్లాన్ కూడా పాయే. స్పాట్లో ఉన్నట్టు మాట్లాడబాక. వెళ్ళు. బండి తీసుకురండి రా. ఏమైందన్నా? నాకేం కాలా నేసిండ్రా. హలో, నేను విశ్వనాథ్ మాట్లాడుతున్నా. ఇన్స్పెక్టర్ విజయ. హలో విశ్వనాథ్, టెల్ మీ. నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అది ప్రెస్ లో నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. మీరు వెంటనే మోహన్జో మార్కెట్కి రండి.
నాకు సహాయం చేయండి సార్. నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను. కొంచెం 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 పోలీస్ స్టేషన్ లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అట్రండి. ఏయ్, ఈ టైంలో కారు ఎందుకు ఇక్కడ ఆపావు? ఏం లేదు సార్, కొంచెం హెడ్ లైట్స్ రిపేర్ అయితాను, చెక్ చేస్తున్నా. నువ్వు పోనీ. ఏమైందయ్యా? బండి స్టార్ట్ అవట్లేదు సార్. ట్రై చేయి. స్టార్ట్ అవ్వట్లేదా? అవట్లేదు సార్. ఏ మిస్టర్, నేను అర్జెంటుగా డ్యూటీ మీద మోహన్జా మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ డ్రాప్ చేయి. సార్ స్టార్ట్ అయింది సార్. థ్యాంక్ యూ. పద. నమస్కారం సార్. సార్, మీరు ఢిల్లీ వెళ్ళాక రాష్ట్రంలో విద్యార్థుల ఉద్యమం చాలా సంచలనం రేపింది. ఓ జర్నలిస్ట్ మర్డర్ జరిగింది, అది మీకు తెలీదా? ఈ ఉదయాన్నే తెలిసింది. అందుకే అక్కడ పనులన్నీ సగంలోనే ఆపేసి హడావుడిగా పరిగెత్తుకొచ్చా. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు సార్? వాళ్ళ కోరికలు మీరు తీరుస్తున్నారా? మర్డర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు సార్? సార్, ఈ విషయాల మీద మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? నిర్ణయం మాట తర్వాత. తక్షణం ఆ పిల్లకాయ చేత నిరాహార దీక్ష మానిపించాలి. ముందు ఆ పని చూస్తా. ఏమండి, చాలా రాత్రి అయింది, వచ్చి పడుకోండి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. విశ్వనాథ్ అన్నయ్య గురించే కదా. వెళ్ళి పడుకో. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది అది ప్రెస్లో. ఎల్లుండి నిరాహార దీక్ష విరమణ పేరుతో సీఎం ఇచ్చే బత్తాయి రసంలో విషం కలిపి శిబిరంలో విద్యార్థుల్ని చంపే ప్రయత్నంలో ఉన్నారు. విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. అలాగే తెలుస్తాను గానీ నాకు విషయం చెప్పు. ఈ మండు టెండలో ఈ గుడారం ఏంది? తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి ఇలా కూర్చోవడం ఏంది? ఏందయ్యా? మా కోరికలను ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం. విద్యా విధానంలో జరుగుతున్న లోపాలను ఎన్నో సార్లు మీకు తెలియజేశాం. అయినా మీరు ఏం చర్య తీసుకుంటున్నారు సార్? ఏందయ్యా, నాకు మీదొక్కటేనా సమస్య? నేను ఢిల్లీ వెళ్ళి ఈ రోజు ఉదయాన్నే కదా వచ్చినానా? వెళ్తారు సార్, మీరు ఢిల్లీ వెళ్తారు, అమెరికా వెళ్తారు. ఈ లోపు మేమే కావాలండి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల కోరికలు. ఊరుకో.
ఇలా అడ్డమైన సమస్యల్ని నెత్తినేసుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారా? ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో ఏ ఎదవ మాటలు విని కష్టాలు కొని తెచ్చుకుంటారా? నీకేం కావాలో నేరుగా వచ్చి నాతో చెప్పవయ్యా. మీరు అడిగింది సబబు అనుకుంటే అక్కడికక్కడే అన్ని సమస్యల్ని నేను పరిష్కరిస్తా. చాలా సీఎం గారు చెప్పిన మాట వినకపోయారో మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. నీకు తెలిసిందేది ఒకటేగా, చాలే ఊరుకో. ఆ రోజుల్లో అంటే తెల్లోళ్ళని తరిమి కొట్టడం కోసం సత్యాగ్రహాలు చేసి ఎలాగో తెచ్చినాం. ఇప్పుడు మన బతుకు మనం బతకడానికి కూడా అన్నం నీళ్లు లేకుండా ఒక్కపట్టి అర్ధాంతరంగా తావడం ఎందుకనే? తండ్రి అంటోండి, నా మాటిను. అలాగే సార్. అదే రే, కారులో బత్తాయి రసం ఉంది, బట్టగరా. సార్ ఆగండి. ఆ బత్తాయి రసం తాగొచ్చు సార్, అందులో విషయం ఉంది. విషమా? ఇందులో విషయం కలిపావా? లేదు. నిజం చెప్పు, విషం కలిపావా లేదా? లేదు. నిజం చెప్పు. లేదు. తాగైతే 102 వాడిని తీసుకురండి రా. పోతారా? చెప్పు, నీ చేత ఈ పని చేయించింది ఎవరో చెప్పు. చెప్పరా? చెప్పు, చెప్పమంటుంటే. కొట్టకండి సార్, కొట్టకండి. చెబుతాను సార్, చెబుతాను. నీలకంఠం గారి తమ్ముడు చంటి నన్ను ఈ పని చేయమన్నాడు. 10,000 ఇచ్చారు. ఆ పని సీఎం గారే చేయమన్నట్టు చెప్పమన్నారు. మస్తాన్ గాడు నిన్న బడే జబర్దస్తి చేసిండన్నా. ఎగ్జిబిషన్ లో చూసుకుంటాంలే. ఏంది ఇలా వచ్చినాం? సందాక అన్నా లేడు, బాద్మావు లేరా? ఏ విశ్వనాథని హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఎంతో మందిని చంపినాం. అరెస్ట్ అవడం మాకు అలవాట్లేదు. అన్నొచ్చినాక మాట్లాడుకో. జోకర్ వచ్చిందయ్యా. జోకరు.